నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు ముఖ్యమైన గమనిక. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము 7,500 కాగా దీనిపై ఇద్దరికీ ప్రవేశం ఉంటుంది. 2,500, 2,000, 1000, 300, 150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను 1,500, 500, 100గా నిర్ణయించారు. కళ్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటును కల్పించారు. దీనికోసం 5,000, 1,116 టికెట్లను ఇదే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మరోవైపు ఆన్లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయం తానీషా కళ్యాణ మండపంలో తమ ఒరిజినల్ ఐడి కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కళ్యాణ మండపం, గోదావరి బ్రిడ్జి సెంటర్లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని సూచించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.